హాయ్ అందరికీ నమస్కారం. అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 12,000 థియేటర్లలో రిలీజ్ అవుతోంది డిసెంబర్ 5వ తారీఖున. అయితే మొదటి రోజు కలెక్షన్లలోనే దాదాపుగా రికార్డు కలెక్షన్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సుకుమార్ గారు. లెక్కల మాస్టర్ లెక్కల ప్రకారం దాదాపుగా 250 నుంచి 300 కోట్ల రూపాయలు మొట్టమొదటి రోజునే వచ్చేస్తుంది. ఇవాళ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే 1000 కోట్లు దాటిందని చెప్పాలి. ఇందులో 250 కోట్ల రూపాయలు కేవలం ఓటీటీ రైట్స్కే వెళ్ళింది. మిగతా థియేట్రికల్ రైట్సు, నాన్ థియేట్రికల్ ఇవన్నీ కూడా మొత్తం కలిపితే 1000 కోట్ల బిజినెస్ చేసింది. సో 1000 కోట్ల బిజినెస్ చేయడం అనేది ఒక రికార్డ్ అని చెప్పాలి. అయితే మొట్టమొదటి రోజు రికార్డ్ ఇప్పటి వరకు బాహుబలి 2 పేరు మీద ఉంది. 225 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ రికార్డును ఇప్పటి వరకు ఎవరు కొట్టలేదు. ఆ రికార్డు అల్లు అర్జున్ గారు రౌండప్ చేశారు. ఆ రికార్డును కొట్టాలని ఇప్పుడు లెక్కలు వేసుకుంటున్నారు. సో అందులో భాగంగా 250 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయలు కొట్టి ఆ రికార్డును కూడా నేను చేరుకున్నానని చెప్పే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే అందులో భాగంగానే స్క్రీన్లు ఎప్పుడు లేని విధంగా 12,000 స్క్రీన్లలో ప్రదర్శితం అవుతోంది. అంతా బాగుంది లెక్కలన్నీ కూడా. కానీ గత కొంతకాలంగా చాలా వరకు మెగా వర్సెస్ అల్లు నడుస్తూ ఉంది. నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాగానే ఉన్నారు అనుకున్నా కానీ ఇక్కడ కింద ఫ్యాన్స్లో మాత్రం తీవ్రమైన వ్యతిరేకత కనపడుతుంది. దానికి కారణం ఆయన నంద్యాలలో శిల్పా రవిచంద్రారెడ్డికి ఆయన మద్దతు పలకటమే. ఒకవైపు ఈ రాష్ట్రం నాశనం అయిపోతోంది, ఒక అరాచకుడు చేతిలో ఈ రాష్ట్రం నలిగిపోతోంది అనేసి ప్రాణాలొడ్డి పోరాడుతున్నారు అటు పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు గారిని జైల్లో వేసి నరకం చూపించాడు. అలాగే అంటే అరాచకంగా అన్డెమోక్రటిక్ విధానాలతోటి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ దశలో ప్రతి ఒక్కళ్ళు రావణాసురుణ్ణి వధించాలి అని కోరుకుంటున్నప్పుడు ఎవరైనా వెళ్ళి రాముడి బ్యాచ్లో వెళ్ళి రావణాసురుడికి ఎవరైనా సహాయం చేశారా? పురాణాల్లో ఎవరు చేయలే. కానీ రావణాసురుడి బ్యాచ్లో ఉన్న విభీషణుడు రాముడికి సహాయం చేశాడు లోక కళ్యాణం కోసం. కానీ ఇవాళ రివర్స్లో రాముడి బ్యాచ్లో ఉండే వాళ్ళు వెళ్ళి రావణాసురుడికి సహాయం చేసినట్టుగా అల్లు అర్జున్ గారు వెళ్ళి ఆయన ఇంపాక్ట్ సృష్టించే ఒక ప్రయత్నం చేశారు. కేవలం అది అక్కడితో పోతుందా అంటే కాదు. శిల్పా రవిచంద్రారెడ్డి గారికి సపోర్ట్ చేస్తే కేవలం అక్కడితో వెళ్ళేది కాదు, అల్లు అర్జున్ కూడా మాకు సపోర్టే అని వైసీపీ క్లెయిమ్ చేసుకుంది. ఆ రకమైన వాతావరణాన్ని ఎన్నికలకు 2 రోజుల ముందు సృష్టించడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ జీర్ణించుకోలేకపోయారు. అంతకుముందు కూడా ఆయన 2-3 సందర్భాల్లో తనను తాను బ్రాండ్గా ఎలివేట్ చేసుకోవటానికి ఆయన చంద్రముఖిలా మారిపోవడం అన్నట్టుగా ఆయన అల్లు అర్జున్ గారు కూడా ఒక రకంగా ఆయన ఫేస్లు మారిపోతూ వచ్చినాయి. చిరంజీవి గారే మాకు ఈ దారి వేశారు, ఆయన వేసిన ముళ్ళ దారిని ఆయన మంచిగా చేసి మా కోసం పూల పాన్పు పరిచారు, ఆ పాన్పులో మేము నడుస్తున్నాం. అది పవన్ కళ్యాణ్ గారైనా, అల్లు అర్జున్ అయినా, తర్వాత రామ్ చరణ్ అయినా, ఇంకొకళ్ళైనా అని చెప్పిన అల్లు అర్జున్ గారు ఇవాళ నా ఆర్మీ వల్లనే నేను హీరో అయ్యాను, మీ వల్లనే హీరోయిన్, ఇలా చేసిన కామెంట్స్ కొన్ని కామెంట్స్ కొంచెం అతిగా అల్లు అర్జున్ గారు చేసిన కామెంట్స్ కొంచెం ఇబ్బంది కలిగించిన మాట వాస్తవం. దీంతో మెగా అభిమానులందరూ కూడా ఈ సినిమాను చూడకూడదు, బాయ్కాట్ చేయాలి తదితర కామెంట్లు చేస్తూ వస్తున్నారు సోషల్ మీడియాలో. అయితే ఇటీవల కాలంలో ఆ సినిమాకు సంబంధించి ప్రీమియర్ డిసెంబర్ 4న ప్రీమియర్, 5న సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో 2 ప్రభుత్వాలు కూడా సహకరించి టికెట్ రేట్లు భారీ ఎత్తున పెంచాయి. అయినప్పటికి కూడా టికెట్లు తెగడం లేదు. ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ ముంబైలో మనం తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో తెగాలి. తెలుగు రాష్ట్రాల గురించి కూడా మాట్లాడుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికీ టికెట్లు అవైలబిలిటీ ఉందంటే మీరు అర్థం చేసుకోండి. మనం ముంబై చూద్దాం. అంటే హిందీలో పెద్ద మార్కెట్ ముంబైయే కదా. ముంబైలో సినిమా హిట్ అయిందంటే హిందీలో కూడా హిట్ అయినట్టే కదా. ఆ ముంబైలో బుక్ మై షోలో మనం చూస్తే చూడండి, మొత్తం ముంబైలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి చూడండి. మొత్తం ఖాళీలే, ఆల్మోస్ట్ ఇవన్నీ ఖాళీలే. సరే, మనం ఇప్పుడు ముంబై కాకుండా మళ్ళీ మనం ఒక్కసారి బెంగళూరు చూద్దాం. బెంగళూరులో కూడా సిచ్యువేషన్ చాలా అలార్మింగ్ ఉందట. బెంగళూరులో కూడా టికెట్లు తెగడం లేదు, కొచ్చిలో కూడా టికెట్లు తెగడం లేదు, చెన్నైలో కూడా టికెట్లు అనుకున్న రీతిలో. ఇవాళ సినిమా హిట్టా ఫట్టా నేను చెప్పట్లా, సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశం కూడా ఉంది, కాదని కూడా నేను చెప్పట్లా. అల్లు అర్జున్ గారు గొప్ప నటుడు, కాదని నేను చెప్పట్లా.
కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మన వ్యవహార శైలి ఉంటుంది కదా, ఆ వ్యవహార శైలే ఒక్కొక్క సినిమాలో మనం అనుకుంటామండి, ఒక హీరోయిన్ సినిమా ఫస్ట్ సినిమా నటించంగానే అది అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది. కానీ ఆ అమ్మాయికి సినిమాలు వస్తూనే ఉంటాయి. కారణం ఏంటంటే వ్యక్తిత్వం. ఆ అమ్మాయి టైంకి షూటింగ్కి వస్తుంది, నిర్మాతని ఇబ్బంది పెట్టదు, అంటే గొంతెమ్మ కోరికలు కోరదు, ఈ రకంగా చేయదు. కాబట్టి ఆ అమ్మాయిని సినిమాలు తీసుకుంది, చెప్పంగానే ఫస్ట్ టేక్ ఓకే చేస్తుంది. ఇట్లా ఉంటాయి. అలాగే హీరోకు కూడా చాలామంది హీరోలకి ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయిన రెండో సినిమా మూడో సినిమా రావడానికి కారణం వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళు వ్యవహరించే తీరు. పవన్ కళ్యాణ్ గారికి 10 ఏళ్ల పాటు సినిమా ఫ్లాప్, హిట్ లేదు. అయినా పవన్ కళ్యాణ్ గారి మార్కెట్ ఏమైనా తగ్గిందా? తగ్గల. కారణం ఆయన వ్యక్తిత్వం. సో సినిమాల్లోకి వచ్చినప్పుడు వ్యక్తిత్వం. చిరంజీవి గారు ఒక తనని కాని సామ్రాజ్యంలో ఆయన ఎదిగి వాళ్ళ ఒక గాడ్ ఫాదర్ లాగా తయారయ్యారంటే ఎక్కడి నుంచి? చిరంజీవి గారి వ్యక్తిత్వం. చిన్నగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అలాగే కృష్ణ లాంటి వాళ్ళు హేమీలు ఉన్న రోజుల్లో వాళ్ళని దాటి ఆయన ఎదగడం జరిగిందంటే ఆయన వ్యక్తిత్వం. సో వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వ్యక్తిత్వాన్ని కోల్పోయే దశలో అల్లు అర్జున్ గారు ఉన్నారంటే దానికి కారణం ఇవాళ టిక్కెట్లు తెగట్లేదు ఇమ్మీడియట్గా. సో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. నాకు తెలియదు, ర్యాండమ్గా చూస్తాను, ర్యాండమ్గా చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ముంబై కదా, ఇవాళ బెంగళూరు చూద్దాము. డెస్టినీ ఏముంది, బెంగళూరు చూద్దామా? బెంగళూరు చూద్దాం. బెంగళూరు మార్కెట్ ఎట్లా ఉంది అని కూడా మనం ఒకసారి ప్రయత్నం చేద్దాం. అంటే నేనేమంటున్నానంటే 1000 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ అమ్మేశారు. 1000 కోట్లు అమ్మినప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ డే 250 నుంచి 300 కోట్లు కొట్టాలి అనేది టార్గెట్. సో ఏమాత్రం సినిమా తేడా వచ్చినా బాగుంటుంది అనుకుందాము. ఏమాత్రం సినిమా తేడా వచ్చినా సినిమా ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున దెబ్బతినే అవకాశం ఉంది. కన్నడలో మనం చూద్దాము అల్లు అర్జున్ గారి సినిమా ఎట్లా ఉంది, పుష్ప 2 అనేది మనం చూద్దాము. పుష్ప 2కి టికెట్స్ ఎట్లా బుక్ అవుతున్నాయి చూద్దాం. కన్నడ 2D ఓకే. ఓకే 5వ తారీఖు చూద్దాం. చూడండి కన్నడలో సిచ్యువేషన్ చూడండి ఎట్లా ఉందో. నేను ర్యాండమ్గా ఓపెన్ చేశాను మీ ముందు, నేనేమి దీన్ని ముందుగా చూసింది కూడా కాదు. నాకు వచ్చిన వార్తల నేపథ్యంలో నేను చూస్తున్నా. మొత్తం ఖాళీలు ఉన్నాయి, థియేటర్లన్నీ కూడా అన్నీ గ్రీన్లో కనపడుతున్నాయి. చూడండి, ఒక్కటన్నా రెడ్ ఉందా, ఒక్కటన్నా ఎల్లోకి వెళ్ళిందా, అన్నీ దారుణంగా కనపడుతున్నాయి. సో సేమ్ కొచ్చి కూడా ఇలాగే ఉందని మనకున్న సమాచారం. కొచ్చి ఒక్కసారి చూద్దాం. కేరళలో తోపు కదా పవన్ కళ్యాణ్ మన అల్లు అర్జున్ గారు. కేరళ అనగానే అల్లు అర్జున్ గారే గుర్తొస్తారు ఇవాళ తెలుగు వాళ్ళందరికీ, ఎందుకంటే కేరళలో ఆయన తోపు కాబట్టి. కొచ్చి చూద్దాం. కొచ్చి, ఎస్, కొచ్చిలో మనం గుడ్. ఇందులో నాకు సినిమా హిట్ అవ్వాలనే కోరుకుందాం అందరం, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ బాగుండాలండి. సినిమాలు బాగా హిట్ అవ్వాలి, ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు రావాలి, బాగుండాలి, హిట్ అవ్వాలి. కానీ వాస్తవ పరిస్థితులు మనం చూపించే ప్రయత్నమే తప్ప ఇందులో ఎవళ్ళ మీద మనకేమి ద్వేషం కానీ కోపం కానీ ఏమీ లేదు. ఒక్కసారి ఆలోచించాలి. కొచ్చి మలయాళం కదా, పుష్ప గారి సినిమా పుష్ప 2. బుక్ టికెట్స్. అంటే ఇప్పుడు మార్కెట్ పాన్ ఇండియాకి వెళ్తేనే కదా అల్లు అర్జున్ గారికి సూపర్ హిట్ అవుతారు. లాస్ట్ టైం కూడా పుష్ప 1 తెలుగులో యావరేజ్ అయినా కానీ హిందీ మార్కెట్ లాగింది ఆయన్ని, హిందీ మార్కెట్ లాగింది. ఇవాళ ముంబైలో చూసాం ఆ పరిస్థితి కనపడలేదు, ఆ బజ్ లేదు. సో ఇక్కడ చూద్దాం, కొచ్చిలో సూపర్ స్టార్ కదా ఆయన. కొచ్చిలో కూడా చూడండి, మనం ఎల్లుండే సినిమా బుక్ చేసుకుని చూడండి, చాలా గ్రీన్లో ఉన్నాయి చూడండి, ఒక్కటి కూడా రెడ్ లేదు, ఫుల్ అయిపోయింది ఒక్కటి లేదు, చాలా గ్రీన్లో కనపడుతున్నాయి.
అన్నీ గ్రీన్, ఎక్కడైనా గ్రీన్ 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 గ్రీన్. ఈ థియేటర్లో మాత్రం అంత ఏదో మంచిగానే ఉందండి. ఆ ఒక్క మల్టీప్లెక్స్లో మాత్రం. మిగతా అన్నిట్లో గ్రీన్ 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 చూడండి, అంతా గ్రీనే. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మొత్తం మీద ఒక భయం అయితే నెలకొన్నట్టుగా కనపడుతోంది. నిర్మాతలు ఇమ్మీడియట్గా ఏం పోద్ది మన పుష్పకి, అల్లు అర్జున్ గారికి పోయేదేం లేదు, అలాగే సుకుమార్ గారికి కూడా పోయేదేం లేదు. వాళ్ళకి రావాల్సిన రెమ్యునరేషన్ 300 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అల్లు అర్జున్ గారికి వచ్చింది. ఆ 300 కోట్ల రెమ్యునరేషన్ వచ్చిందని చెప్పేసి ఆయన రిచ్ లిస్ట్లో కూడా ఎక్కాడు. ఇండియన్ హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్గా కూడా ఆయన రికార్డులు సృష్టించారు. పుష్పతో జాతీయ అవార్డు కూడా కొట్టారు. హ్యాపీనే. సుకుమార్ గారు కూడా హ్యాపీనే, ఆయనకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఎవరు దెబ్బతినేదంటే అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్ తోటి నిర్మాతలు దెబ్బతింటున్నారు. వెంటనే నవీన్ ఎర్నేని గారు, ఇంకా మిగతా ఇద్దరు కూడా, చెర్రీ గారు, ఇలా వీళ్ళందరూ కూడా చిరంజీవి గారిని కలవటానికి నిన్నటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. చిరంజీవి గారి ఫ్యామిలీకి సినిమా చూపించాలి, తద్వారా ఒక పాజిటివ్ బజ్ క్రియేట్ చేయాలి, ఇద్దరి మధ్య ఉన్న ఒక గ్యాప్ని ఫిల్ చేయాలి, తద్వారా మనము ముందుకెళ్ళాలని. ఇవాళ 531 రూపాయలు. హైదరాబాదులో సినిమా చూడాలంటే 531 రూపాయలండి టికెట్టు. మళ్ళీ మనం బుక్ మై షోలో బుక్ చేస్తే ఇవాళ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు, హడావిడి ఏమీ లేదు. హ్యాపీగా వెళ్ళి మీరు టికెట్లు బుక్ మై షో తీస్తే మీకు టికెట్లు మీకు కనపడుతున్నాయి, బుక్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ నేనేమంటున్నానంటే 531 రూపాయలు ప్లస్ మిగతా ట్యాక్స్లు అవి ఇవి పడి 570 రూపాయల నుంచి 580 రూపాయలు టికెట్ ధర పలుకుతూ ఉంది. సో ఒక నలుగురున్న ఫ్యామిలీ చూడాలంటే ఎంత కట్టాలండి? 2200 రూపాయలు ఖర్చు అవుతుంది. అక్కడ తాగుతుందా? చిన్నపిల్లలు తీసుకెళ్తే ఇంకో పాప్కార్న్ అంటారు, ఇంకోటి అంటారు. ఇంత పాప్కార్న్ తీసుకుంటే 300 రూపాయలు. నలుగురు కలిసి పాప్కార్న్ తీసుకుని 4 కూల్ డ్రింకులు తీసుకుంటే అదొక 2000 రూపాయలు. మొత్తం కలిపి ఒక ఫ్యామిలీ సినిమాకి రాను పోను ట్రాన్స్పోర్ట్లు 5000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. 5000 రూపాయలు ఓవరాల్ ఖర్చు అవుతుంది. ఒక సినిమాని అల్లు అర్జున్ గారి పుష్ప సినిమాని చూడాలంటే ఒక ఫ్యామిలీ ఖర్చు అయితే 5000 రూపాయలు. ఈ నేపథ్యంలో నిర్మాతలు కొంచెం భయం పట్టుకుంది. వెంటనే చిరంజీవి గారిని కలవాలని నిర్ణయించుకున్నారు. నిన్నటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. చిరంజీవి గారిని ఇవాళ కలిసే అవకాశం ఉందంటున్నారు. చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేసుకుని సినిమా చూపించడం ద్వారా ఒక బజ్ క్రియేట్ చేయాలి పాజిటివ్గా అనేది ఒక చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ గారికి కూడా చెప్పారు, భేషజాలన్నీ పక్కన పెట్టండి, దయచేసి మీరు సహకరించండి. వాస్తవానికి నిన్న హైదరాబాద్ ఈవెంట్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ గారు ఒక కౌంటర్ ఇవ్వాలి, నాగబాబు గారి ట్వీట్కి ఒక కౌంటర్ ఇవ్వాలి, మెగా ఫ్యామిలీ కౌంటర్ ఇవ్వాలని భావించారట. కానీ నిర్మాతలు మీరు మాటలు అనుకొని మమ్మల్ని నాశనం చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు కోరిన మీదట అల్లు అర్జున్ గారు కేవలం థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే పరిమితమయ్యారనేది వస్తున్న సమాచారం. ఏదేమైనా మెగా ఫ్యామిలీ చల్లని చూపు కోసం ఇవాళ పుష్ప 2 నిర్మాతలు పరితపిస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో మరి మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి సినిమా చూస్తారా? డెఫినెట్గా నేను అనుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారు చాలా అందరివాడు. ఆయన ఎటువంటి భేషజాలు కలిగిన వాళ్ళు కాదు. ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా ఆయన లైట్గా తీసుకొని ముందుకు వెళ్ళిపోయే ఒక మనస్తత్వం కలిగిన వ్యక్తి కాబట్టి బహుశా ఆ రకంగా కూడా చిరంజీవి గారు సినిమా చూడటానికి కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుంది ఏంటనే చూడాలి. ఏదేమైనా అల్లు అర్జున్ గారు అనుకున్నది అంతా ఇవాళ పుష్ప 2 అద్భుతం, అమోఘం అనుకున్నారు. కానీ మనకి టికెట్లు చూస్తూ ఉంటే ఇంకా టికెట్లు తెగలేదు. మరి ఏం చేస్తారు ఏంటి? 1000 కోట్లు మరి సాధిస్తారా? నిర్మాతని మనం తేలుస్తారా? పైకి ముంచుతారా? డిస్ట్రిబ్యూటర్ల సంగతి ఏంటి? కొంచెం ఆందోళన అయితే ఒక భారీ స్థాయిలో నెలకొంది. మరి దీనికి ప్యాచప్ చేయాలంటే అల్లు అర్జున్ రంగంలోకి దిగాల్సిందే, తగ్గాల్సిందే.